అసలు ఏంటి లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే? ఎస్, లివర్ తీసి వేరే వాళ్ళ లివర్ పెడతారు, ఎవ్రీథింగ్ ఫైన్. లివర్ డొనేట్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత ఉంటాయి? వీళ్ళ లివర్ ఇస్తే వీళ్ళకి బాగానే ఉంటుంది, పేషెంట్కి బాగానే ఉంటుంది అనేది టెస్ట్లు మేము చేస్తాం. ఈ టెస్ట్ ఇవాల్యుయేషన్లో 1% డౌట్ ఉన్నా మేమే వద్దంటాం డోనర్ని. బికాజ్ డోనర్కి రిస్క్ అనేది అసలు రాకూడదు. బెస్ట్ న్యూస్ ఏంటంటే అసలు ఇండియాలో పర్ ఇయర్ ఎన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతుంది? అరౌండ్ 2000 అవుతున్నాయండి. ఎందుకు ఎన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్స్? ద నీడ్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే 1 వైన్ గ్లాస్ పర్ డే తీసుకుంటే యాంటీ ఏజింగ్ ఇలా చాలా మంది అంటారు. మీరు అదే యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్, రెస్వెరాట్రాల్ కావాలంటే టాబ్లెట్ ఫామ్లో తీసుకోండి, ఫ్రూట్ ఫామ్లో తీసుకోండి, వైన్ ఫామ్లో తీసుకోండి. ఏ ఫ్రూట్స్లో ఉంటుందా? సో ఒక్కసారి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ టిల్ దేర్ డెత్ లీడ్ చేయొచ్చు? లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్ వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఆన్ టేబుల్ డెత్స్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ 1 or 2 days తర్వాత డెత్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఏంటి రీజన్స్ ఏంటి? కొన్ని చోట్ల జరుగుతున్నాయి అని నేను విన్నాను. దానికి రీజన్ ఏంటంటే దట్స్ ద మోస్ట్ రాంగ్ టైమ్ టు డూ. డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయి పేషెంట్స్ బతికిన సిచ్యువేషన్స్ ఏమైనా మీరు ఫేస్ చేస్తారు? హలో ఎవ్రీవన్. సో ఈ మధ్య చాలా ఫ్యాషనబుల్గా సోషలైజ్ అవ్వాలని చెప్పి చాలామంది ఆల్కహాల్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. దానివల్ల మన లివర్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అండ్ లివర్ హెల్త్ బాగుంటేనే మనం ఎంత హెల్తీగా ఉంటాము అని చెప్పడానికి చాలా క్లియర్గా అబౌట్ లివర్ హెల్త్ అండ్ గట్ హెల్త్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కావ్య దెందుకూరి గారు, లివర్ స్పెషలిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ ఫ్రమ్ గ్లెన్ ఈగల్ హాస్పిటల్. హాయ్ డాక్టర్ కావ్య గారు. హలో అండి, ఎలా నమస్తే. ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కావ్య గారు, అసలు హెపటాలజిస్ట్ మీరు అండ్ 30 years 9 monthsకి ఆఫ్ కంప్లీటెడ్ MBBS, MD, DM అండ్ ఫెలోషిప్ కూడా కంప్లీట్ చేశారు. అంత తక్కువ టైంలో ఎలా కంప్లీట్ చేశారు ఏంటి? బికాస్ మెడిసిన్ అనగానే కొన్ని ఇయర్స్ చదవాలి, 10 years 15 years అంటూ ఉంటారు టు గెట్ ప్రాపర్ ఇది. సో హౌ ఇస్ ఇట్ హ్యాపెన్? సో వన్ థింగ్ అండి, ఐ థింక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఫస్ట్ నేను MBBS అయ్యాక నేను MBBS స్టేజ్లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ ఎ మెంటర్. ఆయన్ని చూసి ఐ వాంటెడ్ టు డూ MD. ఆయన పేషెంట్ని చూడటం కానివ్వండి, ద వే హీ యూస్ టు క్యూర్, డాక్టర్ వెంకట్ రెడ్డి అనమాట. హీస్ మై మెంటర్, హీస్ మై గురు, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్, హీస్ ఎవ్రీథింగ్. సో ఆయన చూసి ద వే హీ యూస్ టు సీ పేషెంట్స్ అండ్ ట్రీట్ దెమ్, ఇట్ వాజ్ మ్యాజికల్ లాగా అనిపించేది నాకు. సో he is a major reason why I took general medicine. Okay. So when I joined general medicine, మనుషులు రావటం కానివ్వండి, ఇల్నెసెస్తో, డిజీజెస్తో, ప్రాబ్లమ్స్తో మనము ఐల్ బీ ఏబుల్ టు సాల్వ్ అనేది ఇట్ వాజ్ వెరీ ఫ్యాసినేటింగ్. అండ్ నాకు ఎప్పుడూ ఐ రియలీ వాంటెడ్ టు డూ ప్రొసీజర్స్ అనమాట. ఐఎమ్ నాట్ అ సర్జన్, ఐఎమ్ అ ఫిజిషియన్, కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ప్రొసీజర్స్. సో దట్స్ వై ఐ చోజ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. నేను అండ్ ఎవ్రీథింగ్ నాకు ఇమీడియట్గా, నాకు అసలు బ్రేక్ కూడా లేకుండా MD అయ్యాక 1 weekలో DM అయ్యాక 1 weekలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్. అలా ఎలా వచ్చింది? అంటే ఎన్ని గంటలు చదివేవాళ్ళు? నేను ఐ డోంట్ స్టడీ డైలీ అండి, బట్ లాస్ట్ 4 months మాత్రం పడుకోకుండా చదువుతాను నేను. లైక్ మార్నింగ్ టిల్ నైట్ మేబీ 1 or 2 hours పడుకో. ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు ఫాలో దిస్. మీకు అది సెట్? నాకు అది సెట్ అవుతుంది. నేను నైట్ అంతా మెలకు ఉంటే ఓకే, నేను ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయగలను అన్న ఫీలింగ్ వస్తుంది. నైట్ పడుకుంటే నేను సిలబస్ కంప్లీట్ చేయలేనేమో అనిపిస్తుంది. సో సో లాస్ట్ 4 months ఆఫ్ ఎనీ ఎగ్జామ్ ఐ డూ. DM, PDF ఇంకా చాలా కష్టం అనిపించింది MD, MBBS కన్నా. కానీ చదువుకొని బట్ ఇంత తక్కువ టైంలో కంప్లీట్ చేశారు కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ అచీవర్స్లో కూడా స్థానం, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. సో ఇంత తక్కువ టైంలో మీరు కంప్లీట్ చేశారు కాబట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మీరు స్థానం సంపాదించారు. ఎస్ అండి, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే 30 years 9 monthsలో ఐ షుడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దే హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్ అండ్ దే హ్యావ్ గివెన్ మీ ద అచీవర్ పోస్ట్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్, మై ఫ్యామిలీ. సో అయిపోయింది అంతే, అది అలా అయిపోయింది. అండ్ నాకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే అది అయిపోయాక, సో దిస్ ఇస్ యువర్ ఫైనల్ డెస్టినేషన్. నేను పోస్ట్ నా DM తర్వాత నేను PDF ఏదైతే చేశాను ఫెలోషిప్, ఐఎమ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. సో దట్ ఈస్ మై ఫైనల్ కదా. సో ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఫైనల్ థింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో దట్ విల్ యాడ్ ఆన్ టు యువర్ ఎక్స్పీరియన్స్, దట్ విల్ యాడ్ ఆన్ టు యువర్ హౌ యూ డెలివర్ టు యువర్ పేషెంట్స్ అండ్ ఆల్. So yeah, I'm happy and I'm grateful. Thank you. Thank you so much. So liver transplants
చాలా చేశారు. అసలు ఎన్ని చేశారు అండ్ చేసిన ప్రతి ఒక్కటి సక్సెస్ అయింది. నాట్ Yeah. ఈవెన్ వన్ థింగ్ ఇస్ అటు ఇటు కూడా అవ్వలేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఎక్కువ చేశారు అంటే 2015 నుంచి నా జర్నీ కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ 10 years. సో చాలా ఇప్పుడు ఇంకోటి 2011కి ముందు ఇండియాలో ట్రాన్స్ప్లాంటే లేదు కదా. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉండేది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే వేరే కంట్రీస్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇండియాలో ఉంది, ఇంత సక్సెస్ రేట్స్తో అవుతుంది. అసలు లివర్ ప్రాబ్లం, లివర్ డ్యామేజ్ అయితే లివర్ మారిస్తే వాళ్ళకి కొత్త లైఫ్, అంటే మన అందరిలాగా ఉంటారని చాలా మందికి అసలు తెలీదు. అండ్ అసలు ఒక లివర్ డాక్టర్ ఉంటారని కూడా తెలీదు. ఒక లివర్ డాక్టర్, లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ కానివ్వండి, హెపటాలజిస్ట్ కానివ్వండి ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారండి, వాళ్ళల్లో నేను ఒక దాన్ని. సో అసలు లివర్ స్పెషలిస్ట్ ఉంటారనేది తెలీదు. సో ఈ అవేర్నెస్సే ఫస్ట్ నేను పెంచుదాం అనుకుంటున్నాను. లివర్కి లివర్ డాక్టర్స్, అది ఫిజిషియన్ కానివ్వండి, సర్జన్ కానివ్వండి, లివర్ టీమ్ అనెస్థెటిస్ట్ కానివ్వండి ఉంటారు. ఇది ఒక ప్రిసైజ్డ్ బ్రాంచ్ అనమాట. సో లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే మా దగ్గరకు వస్తే కంప్లీట్గా క్యూర్ అని. అందరికీ సర్జరీ అవసరమా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్? కొంతమందికి అవసరం కూడా లేదు. సో ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు, ఎవరికి రికవరీ ఉంటుంది, ఎవరికి వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఇవన్నీ we will know. సో ఫస్ట్ నాకు ఐ వాంట్ టు పాస్ ఆన్ దిస్ మెసేజ్. ఫస్ట్ మీకు లివర్ ప్రాబ్లం ఉంటే, అది లివర్లో జాండిస్ కానివ్వండి, లివర్లో బైల్ డక్ట్స్లో ప్రాబ్లం కానివ్వండి, లివర్లో క్యాన్సర్స్ కానివ్వండి, చిన్న పిల్లలు అంటే పుట్టంగానే జాండిస్ నార్మల్గా చాలా మందికి ఉంటుంది. వెరీ కామన్ ఫిజియలాజికల్ జాండిస్ అని అంటాం. అది కాకుండా ఎక్స్టెండ్ అవుతోంది అంటే, అందులో ప్రాబ్లం ఉంటే చిన్న పిల్లలకు కూడా మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో అది పర్మనెంట్ డ్యామేజ్, అది జెనెటికలీ మాడిఫైబుల్ కాదు అంటే దానివల్ల మనం చేంజెస్ చేయలేము మాత్రలతో, సర్జరీనే చేయాలంటే దట్ ఆల్సో వీ డూ. సో లివర్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటే ఖచ్చితంగా మీరు లివర్ డాక్టర్స్ దగ్గరికి వస్తే అది మీరు సాల్వ్ అయిపోతే యూ విల్ హ్యావ్ అ నార్మల్ లైఫ్. లైక్ చాలా మందికి తెలీదు లివర్ ప్రాబ్లం రాగానే అసలు లివర్ డాక్టర్స్ ఉంటారా లేదా అని కూడా తెలియకుండా దే విల్ గో ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్. దే ఎండ్ అప్ ఓకే ప్రాబ్లమ్స్ ఇవన్నీ మళ్ళీ కామన్ అయిపోతాయి. అవును అవును. సో మొత్తానికి ఎన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్స్ చేశారు ఫ్రమ్ 2015? ఓహో చాలా. కౌంట్ చేసుకున్నారా? లేదండి, కౌంట్ చేసుకోలేదు. బట్ ఇట్స్ అ లాట్ యావరేజ్ ఒక ఫిగర్. అంటే ఐ యామ్ ఎ ఫిజిషియన్, సో సర్జన్స్ చేస్తారు. ఇట్స్ అ లాట్ డే. ఐ వాజ్ ఇన్ అ వెరీ హై వాల్యూమ్ సెంటర్ చెన్నైలో. సో ఇక్కడికి వచ్చేసాక ఐ డోంట్ నో థౌజండ్స్. అసలు ఏంటి లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే? ఎస్, లివర్ తీసి వేరే వాళ్ళ లివర్ పెడతారు, ఎవ్రీథింగ్ ఫైన్. సో ఆ డోనర్ ఎస్పెషల్లీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ అండి, వెరీ ట్రూ. సో కొంతమందికి ఫ్యామిలీ డోనర్ దొరుకుతారు, కొంతమందికి అవుట్ సైడర్స్ అన్నమాట. ఫ్యామిలీ డోనర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తీసుకున్న వాళ్ళు కొంతమంది చనిపోయారు పాపం, లివర్ డొనేట్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత ఉంటాయి? సో వన్ థింగ్ ఐ వాంట్ టు లెట్ యు నో అండి, డోనర్ అంటే ఒక నార్మల్ మనిషి. ఆ మనిషికి అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు, హెల్దీ పర్సన్ లివర్ మనం తీసుకుంటున్నాం. సో మేము గ్లెనికల్స్ హాస్పిటల్లో డోనర్ అంటే ఎవరన్నా వాలంటరీగా వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రీ డోనర్ ఎవాల్యుయేషన్ చేస్తాం. అంటే వీళ్ళు డొనేట్ చేయడానికి వీళ్ళు ఫిట్టా, వీళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ రావు కదా, వీళ్ళ లివర్ ఇస్తే వీళ్ళకి బాగానే ఉంటుంది, పేషెంట్కి బాగానే ఉంటుంది అనేది టెస్ట్లు మేము చేస్తాం. ఈ టెస్ట్ ఇవాల్యుయేషన్లో 1% డౌట్ ఉన్నా మేమే వద్దంటాం డోనర్ని. డోనర్ విల్లింగ్గా ఉన్నా, డోనర్ ఇస్తానన్నా కూడా మేమే వద్దంటాం. బికాస్ డోనర్కి రిస్క్ అనేది అసలు రాకూడదు, నార్మల్ పర్సన్. ఓకే. అండ్ ఇప్పుడు మేము గ్లెనికల్స్లో డోనర్స్కి వి డూ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ, అంటే లాప్రోస్కోపిక్ ద్వారా. పెద్ద స్కార్ ఉండదు అనమాట, చిన్న స్కార్. విత్ ఇన్ 5 to 6 days మహా అయితే, నేను మ్యాక్సిమం చెప్తున్నాను, వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతారు. నార్మల్ లైఫ్ 100% నార్మల్. వాళ్ళ రెస్ట్రిక్షన్స్ లేవు, వాళ్ళకి లిమిటేషన్స్ లేవు, మెడికేషన్స్ మీరు ఈ మాత్రలు తీసుకోవాలని లేదు. బెస్ట్ న్యూస్ ఏంటంటే డోనర్ ఎంత అయితే ఇస్తారో విత్ ఇన్ 2 weeks to 4 weeks, అంటే 2 వారాల నుంచి 4 వారాల లోపల వాళ్ళకి ముందు ఎంత లివర్ ఉందో అంత లివర్కి గ్రో అయిపోతుంది. బికాస్ లివర్ ఇస్ అ రీజనరేటివ్ ఆర్గన్. ఎస్. సో నథింగ్ టు వరీ అండి. మినిమల్లీ ఇన్వేజివ్ మా దగ్గర అయితే, అండ్ ఇమీడియట్గా డిశ్చార్జ్ అవుతారు, నార్మల్సీకి వెళ్ళిపోవచ్చు. అసలు ఇండియాలో పర్ ఇయర్ ఎన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతుంది? అరౌండ్ 2000 అవుతున్నాయండి. 2000 అరౌండ్ +2000 అంటున్నాను నేను.
2000+ లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్ యెస్. అవుతున్నాయి. యెస్ అండి. ఎందుకు ఇన్ని లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్? సో ఈ మధ్య మీరు అడిగినట్టు ఇట్ ఈస్ షాకింగ్. ద హ్మ్. నీడ్ ఫర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది పెరిగిపోయింది. ఓకే. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. చాలా వెస్టర్నైజ్, చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అనేవి ఎక్కువైపోయాయి. హ్మ్. అది డైట్ ద్వారా కానివ్వండి, జంక్ ఫుడ్ అనుకోవచ్చు. ఒక చోట వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. హ్మ్. సో ఒక చోటే కదలకుండా అలాగే ఉండి ఏదన్నా 1 మినిట్‌లో ఆర్డర్‌లు వచ్చేస్తున్నాయి. అవి తింటూ ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్ ఇవన్నీ ఈజీ ఇన్స్టెంట్గా 1 మినిట్లో అయిపోయేవి అమ్మేస్తున్నారు. వాటిలో ఉండే షుగర్స్ చూడట్లేదు, వాటిలో ఉన్న సాల్ట్స్ చూడట్లేదు, వాటిలో ఉన్న అడిటివ్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ చూడట్లేదు. వీటి వల్ల బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఎస్పెషలీ డైట్ ఫుడ్ అనేది లివర్లోంచే వెళ్ళాలి డైజెషన్ కాబట్టి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ లివర్. సో ఈ ప్రాబ్లం కూడా మనకు ఓవర్ నైట్ రాదండి. అంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ లేదా ఏదన్నా డ్రగ్ ఓవర్డోస్ వల్ల వీటి వల్ల వితిన్ 24 అవర్స్ వితిన్ 1 వీక్లో లివర్ ఫెయిల్యూర్ అయిపోతుంది. వాళ్ళకి మేము ఎమర్జెన్సీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. కానీ ఇది రేర్. చాలా మందికి ఓవర్ 10 years to 15 years వచ్చే ప్రాబ్లం ఇది. క్రానిక్ లివర్ డిజీజ్ అని అంటాము. అంటే స్టార్టింగ్ నుంచి డైటో, లైఫ్ స్టైల్లో, యాక్టివిటీయో ఏదో కరెక్ట్గా లేదు. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఓవర్ 10 to 15 years పర్మనెంట్ డ్యామేజ్ అయ్యి వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంట్కి వస్తున్నారు. సో దట్ ఈస్ వై ద అమౌంట్ ఆఫ్ లివర్ సిరోసిస్ అంటే లివర్ డ్యామేజెస్, పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. సోషల్ ఇప్పుడు డ్రింకింగ్ ఈజ్ నాట్ అ టాబూ ఎనీమోర్. ముందు డ్రింకింగ్ ఈజ్ అ టాబూ, తెలియకుండా తాగుతారు. లివర్ పాడైపోయిందంటే తాగుతూ ఉంటారు. ఎక్కువ తాగకరా లివర్ పాడైపోతుంది అంటారు, రైట్? కానీ ఇప్పుడు తాగడం వల్ల కాకుండా కూడా నాన్ ఫ్యాటీ లివర్ అనేది ఒకటి వచ్చేసి, ఎస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మనం ఏదైతే వెస్టర్నైజేషన్ అంటున్నామో ముందేంటి ఎవరికి తెలియకుండా తాగేవారు, ఎవరికి తెలియకూడదు. ఇప్పుడేంటి నేను తాగుతున్నానని మీకు తెలియాలి. సోషలైజింగ్ సోషల్. ఇప్పుడు మీరు తాగరు అంటే ఏంటి నువ్వు తాగవా అని అంటారు. వాళ్ళు ఏంటో పిచ్చోళ్ళ చూస్తారు. యూఆర్ రాంగ్, నువ్వు కూల్ కాదు. ఇట్ ఈస్ వెరీ నాట్ కూల్, యూఆర్ నాట్ కూల్, ఐ విల్ నాట్ హ్యాంగ్ అవుట్ విత్ యూ, ఇవి. సో ఇదంతా ఎక్కువ అయిపోయేసరికి చిన్న చిన్నవి అది సోషల్గా స్టార్ట్ అయ్యి హ్యాబిట్గా మారి ఒక పర్మనెంట్ థింగ్ అయిపోతుంది. సో తెలిసి తెలియకుండానే అదొక ప్రాబ్లం ఫర్ ద లివర్. కొంతమంది రెగ్యులర్గా తాగరు, వీకెండ్స్, మంత్స్, అకేషనల్ అండ్ బింజ్ డ్రింకింగ్ చేస్తారు. అంటే ఒకేసారి ఒక 10 shots 90 ml తీసుకోవటము, దే డూ దట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ టు ద లివర్ దెన్ దిస్. సో అవన్నీ వాళ్ళకి తెలియదు అనమాట. మీకు ఏమైనా కన్సల్టేషన్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఇప్పుడు మనకి ఎవరికి ఎంత డ్రింక్ చేస్తే కరెక్టో అనేది గూగుల్లో ఉంది. కానీ అది ఇండియన్ డేటా కాదు, అది వెస్టర్న్ డేటా. అది ఫాలో అవ్వకూడదు. నిజంగానే కొంత ఆల్కహాల్ తీసుకుంటే సేఫ్ అని అంటూ ఉంటారు. అది మన ఇండియన్ డేటాకి మనకు అసలు లేదండి. ఎస్పెషలీ మీరు అడుగుతున్నట్టు వైన్కి వచ్చింది ఇది. వైన్ ఒక 1 wine glass per day తీసుకుంటే యాంటీ ఏజింగ్ ఇలా చాలా మంది అంటారు. వైన్లో ఉండేది రెస్వెరట్రాల్. ఓకే, అదొక యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్. మీరు అదే యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ రెస్వెరట్రాల్ కావాలంటే టాబ్లెట్ ఫామ్లో తీసుకోండి, ఫ్రూట్ ఫామ్లో తీసుకోండి, వైన్ ఫామ్లో తీసుకోకర్లేదు. గ్రేప్లో ఉంటుంది కానీ చాలా తక్కువ పర్సెంట్. మీరు టాబ్లెట్ తీసుకోవచ్చు, దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అఫ్ కోర్స్ మీరు తీసుకుంటుంటే ఒక కన్సల్టెంట్ని అడిగాకే తీసుకోవాలి. బికాజ్ ఎనీ మెడికేషన్స్ కొంతమంది పడతాయి, కొంతమందికి పడవు. అందరికీ అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే తీసుకునే అవసరం లేదు. సో మీకు అవసరమా లేదా, మీకు అదే కావాలి రెస్వెట్రాల్, మీకు యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ కావాలి అంటే వైన్ తీసుకోకర్లేదండి. ఐ వుడ్ ఆస్క్ యూ టు టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ పిల్. సో వైన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. నో, ఎనీ ఆల్కహాల్ is not good for health. Let it be any amount, any alcohol, any time. సో ఫస్ట్ ఇండియాలో లివర్ ట్రాన్స్ప్లాంట్స్ చేసిన హాస్పిటల్ గ్లోబల్ హాస్పిటల్స్. అంటే అది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిందా గ్లెన్ ఈగల్స్? అవునండి. సో గ్లోబల్ హాస్పిటల్లోనే ఇండియాలో హైదరాబాద్లో ఫస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా అయింది. సో అది ఇప్పుడు గ్లెన్ ఈగల్స్ అని ఒక మలేషియన్ కంపెనీ టేకెన్ ఓవర్. హాస్పిటల్ అదే, డాక్టర్స్ అదే అంతా, బట్ ద కంపెనీ ఇట్స్ అన్ మల్టీనేషనల్ కంపెనీ అనమాట. సో వాళ్ళు తీసుకున్నారు గ్లెన్ ఈగల్స్ వాళ్ళు. ఇట్ ఈస్ మోర్ నైస్ నౌ. అండ్ ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి మోర్ దెన్ 10 yearsగా జరుగుతుంది కాబట్టి మోర్ ఎక్స్పీరియన్స్, వీ నో హౌ టు డీల్ విత్ పేషెంట్స్. ఏదైనా
చాలా మందికి రేర్ కండిషన్స్ ఉంటాయి. సో ఆ రేర్ కండిషన్స్ని తెలుసుకోవటము అవన్నీ దట్స్ వాట్ వీ డూ బికాజ్ ఇట్స్ బీన్ దేర్ ఫర్ మోర్ దెన్ 10 years కదా. సో మీరు చూసిన కేస్ స్టడీలో అసలు పాపం తన లైఫ్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ చాలా మంచిగా ఉండి స్టిల్ షీ హాజ్ అ లివర్ ఫెయిల్యూర్ అన్న కేసెస్ ఏమైనా 100% ఉంటాయండి. దీస్ ఆర్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఓకే, ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూనిటీని లివర్ సెల్స్ని ఎఫెక్ట్ చేయటం. ఇలా కొంతమందికి మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అయ్యే అవకాశం ఉంటుంది. ఆటో ఇమ్యూన్ వాళ్ళకి ప్రతి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ జాండిస్ ఉన్నా, సివియర్ ఇచ్చింగ్ ఉన్నా, అంటే ఇంకా ఇచ్చింగ్ సివియర్ ఫెటీక్ అంటే బలహీనత ఎంత ఉంటుందంటే వాళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళు వీక్గా ఫీల్ అవుతారు. సో ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. ఇలా ఉంటేనే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కానివ్వండి, లేదంటే ఆటోఇమ్యూన్ వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మెడికేషన్స్ ఇచ్చి చాలా ఇయర్స్ వాళ్ళు నార్మల్గా ఉండొచ్చు. ఎంత చిన్న ఏజ్ బేబీకి మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు? మంత్స్ 20 days. 20 days బేబీకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. యాజ్ యంగ్ 20-25 days కూడా. అంటే ప్రాబ్లం ఏంటి? సో వాళ్ళకి లివర్ ఉంటుంది, లివర్లో బైల్ డక్ట్స్ అని ఉంటాయి. చాలా మంది పిల్లలకి స్కాన్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట, బైల్ డక్ట్స్ అనేది ఫామ్ అవ్వలేదు, లేదా అందులో ప్రాబ్లం ఉంది, లేదా ఏదైనా అనాటమికల్గా ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఖచ్చితంగా సర్జరీ చేయాలి. అండ్ సర్జరీ ఎంత జల్దీ చేస్తే అంత మంచిది. అండ్ పిల్లలకి అఫ్కోర్స్ పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇస్తారు. వాళ్ళకి విత్ ఇన్ 2 weeks to 4 weeks ముందు ఎంత లివర్ ఉందో అంత గ్రో అయిపోతుంది. బేబీ విల్ బి నార్మల్. సో ఒక్కసారి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ టిల్ దేర్ డెత్ చేయొచ్చు. ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నామో, ఇప్పుడు మన లివర్ని టేక్ కేర్ చేసుకోవాలి కదా. హెల్దీ హ్యాబిట్స్తో కానివ్వండి, ఆల్కహాల్ తీసుకోకుండా కానివ్వండి, ఫ్యాటీ మీల్స్ తీసుకోకుండా కానివ్వండి, యాక్టివ్ లైఫ్ స్టైల్ ద్వారా కానివ్వండి, ఎలా మనం మెయింటైన్ చేసుకుంటామో వాళ్ళు కూడా అంతే. అండ్ అఫ్కోర్స్ లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్ వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీ కొత్త ఆర్గన్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇమ్యూనిటీ వరకే అది. ఏదైనా కొత్తది మలేరియా లేదా వైరస్, బ్యాక్టీరియా ఏది వచ్చినా కూడా బయటికి పంపించేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, కానీ అలా బయట కొత్త లివర్ పెట్టామనుకోండి, ఇమ్యూనిటీ విల్ ట్రై టు సే దిస్ ఇస్ నాట్ మై లివర్. సో ఈ ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి వి గివ్ మెడికేషన్స్. ఈ మెడికేషన్స్ వల్ల ఇమ్యూనిటీని సప్రెస్ అయితే లివర్ యాక్సెప్ట్ అవుతుంది. కానీ ఇమ్యూనిటీ సప్రెస్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి మెడికేషన్స్ ఇస్తాము. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 3 months తర్వాత జస్ట్ 1 tablet ఫర్ లైఫ్. అయితే చాలా వరకు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా కూడా ఆన్ టేబుల్ డెత్స్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ 1 or 2 days తర్వాత డెత్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఏంటి రీజన్స్ ఏంటి? సో ఆన్ టేబుల్ డెత్స్ అనేవి ఈ మధ్య నేను కూడా చాలా వింటున్నానండి. ఈదర్ ఆన్ టేబుల్ ఆర్ ఇమీడియట్లీ 1 to 2 days విత్ ఇన్ 1 week. ఈ మధ్య వేరే అంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి అని నేను విన్నాను. దానికి రీజన్ ఏంటంటే అసలు ఎవరికి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, ట్రాన్స్ప్లాంట్ చేసి ఇండికేషన్ కరెక్టా కాదా. ఇప్పుడు మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్ అని మేము చెప్తున్నాం కదా. ఈ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్ అందరికీ చేయలేము. అనాటమీ చూసి, ఆ పర్సన్ని చూసి, వాళ్ళ టెస్ట్లు చూసి, ఇది ఈ డోనర్కి కరెక్టా కాదా అనేది చూస్తాము. అదే మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ అందరికీ చేస్తున్నారు అనుకోండి, దానివల్ల రిస్క్ అనేది ఉంటుంది. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటంటే చూస్ చేసే పేషెంట్. ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి వచ్చారనుకోండి, అందరికీ ట్రాన్స్ప్లాంట్ అవసరమా? ఎస్. పర్మనెంట్ లివర్ డ్యామేజ్కి, అక్యూట్ లివర్ డ్యామేజ్కి, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇస్ సిరోసిస్. కానీ ఎవరికి చేయగలం, ఎప్పుడు చేయాలి? సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చేసామనుకోండి, దట్స్ ద మోస్ట్ రాంగ్ టైమ్ టు డూ. అలా చాలా కండిషన్స్ ఉంటాయి. సర్జరీ అవసరం కానివ్వండి, ఈ విండో పీరియడ్లో చేయకూడదు. అలా వీ విల్ నో, స్పెషలిస్ట్ విల్ నో. సో చాలా వరకు డాక్టర్స్ మిస్టేక్స్ వల్లనే ఈ ఆన్ టేబుల్ డెత్స్ జరుగుతున్నాయి లివర్ ట్రాన్స్ప్లాంట్స్లో. అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా మేజర్ సర్జరీ, అది మనం అర్థం చేసుకోవాలి. ఒక సర్జరీకి మినిమల్ కాంప్లికేషన్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ అ సర్జరీ. బ్లడ్ లాస్ కానివ్వండి, సర్జికల్ టైంలో ఉండే ఇవి మనం మేనేజ్ చేసుకోగలగాలి. అది ఆఫ్కోర్స్ ఒక ఎక్స్పీరియన్స్ టీమ్కి ఇవి వస్తాయి, ఈ పేషెంట్కి మనం ఇలా చేసుకుందాము, ఇవి రెడీ పెట్టుకుందాము అని అనుకుంటారు. కానీ ఎస్, కొన్ని కేసెస్కి అటు ఇటు అవ్వచ్చు. కానీ ఏ పేషెంట్ని ఎప్పుడు చూస్ చేసుకోవాలి, ఆ చూస్ చేసుకున్నప్పుడు ఈ పేషెంట్కి అవసరమా, ఈ టైంలో చేయటం కరెక్టా అనేది ఈజ్ అ వెరీ క్రూషియల్. టైమింగ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ టైమింగ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చేస్తే రిస్క్ లేదు, ఇప్పుడు చేస్తే రిస్క్ ఉందని మాకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ అ క్రూషియల్ థింగ్. దట్ టైమింగ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్.
లివర్ ట్రాన్స్ప్లాంట్స్ చేసిన వాళ్ళు డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయి పేషెంట్స్ బతికిన సిచ్యువేషన్స్ ఏమైనా మీరు ఫేస్ చేశారు? అంటే మా సెంటర్లో అయితే మేము చూడలేదండి అలాగా. రెగ్యులర్గా అంటే వీఆర్ వెరీ స్ట్రిక్ట్ విత్ డోనర్ సేఫ్టీ. మా దగ్గర డోనర్ వచ్చారంటే అలాగే బయటికి వెళ్ళాలి. వీఆర్ వెరీ 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 స్ట్రిక్ట్. కొంతమంది లేదు నేను మా ఫాదర్కి ఇస్తాను, లేదు నేను మా హస్బెండ్కి ఇస్తాము అంటే, లేదు మీకు రిస్క్ ఉందని మా ఇవాల్యుయేషన్లో తెలిసి మేము ఇవ్వనివ్వము, మేమైతే నో. బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డోనర్ ఇస్ అ నార్మల్ పర్సన్. ఆ నార్మల్ పర్సన్కి ఏమన్నా అవుతుంది అంటే ఇట్స్ అ బ్యాడ్ నేమ్ ఫర్ అస్. వీ డు నాట్ టేక్ దట్ ఛాన్స్. దట్ ఈస్ అ లైఫ్ రిస్క్. సో మేమైతే వద్దంటాం. దెన్ వాళ్ళు వేరే రిలేటివ్స్నో ఎవరినన్నా కంపాటబుల్ వాళ్ళని తెచ్చుకున్నారంటే ఓకే. సో మా సెంటర్లో అయితే వీ హ్యావెన్ సీన్ అండి. సో కంపాటబుల్ డోనర్ ఉండాలంటే లివర్కి ఏమేమి ఉండాలి? సో బేసిక్లీ పేషెంట్ ఉంటారు, పేషెంట్కి పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది, పేషెంట్కి ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏ బ్లడ్ గ్రూప్ అని అనుకోండి. ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి. ఫస్ట్ డిగ్రీ అయినా, సెకండ్ డిగ్రీ అయినా, థర్డ్ డిగ్రీ అయినా. ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్. సో ఫ్యామిలీ మెంబర్ ఉన్నప్పుడు 18 years అంటే మేజర్ అయి ఉండాలి. 18 ఏళ్ళ కన్నా ఎక్కువ, 52 years కన్నా తక్కువ ఉండాలి. మనం 52 కట్ ఆఫ్ ఎందుకు పెడతామంటే ఏజ్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ కానివ్వండి ఆ చేంజెస్ వచ్చే అవకాశం. సో వాళ్ళకి మేము కొంచెం కరెక్ట్ చేసి కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండకూడదు, ఒబేసిటీ మరీ బరువుగా ఉండకూడదు. సో ఇది కామన్ క్రైటీరియా. సో ఇలా మేము ప్రీ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ అని పేషెంట్కి చేస్తాం. ఈ సర్జరీ చేస్తే పేషెంట్ ఫిట్టా కాదా అని, హార్ట్, లంగ్స్ అనేసి అందరు చూసి తెలిసే అన్ని డాక్టర్స్, ఇది మల్టీ డిసిప్లినరీ టీమ్ అనమాట. సైకాట్రిస్ట్ అందరు చూసి కౌన్సిల్ చేసి చేసుకునే టీమ్ ఎఫర్ట్ ఇది. సో దాని తర్వాత డోనర్కి కూడా అలాగే అవుతుంది. డోనర్కి ఫస్ట్ డోనర్ విల్లింగ్గా, డోనర్ వాలంటరీగా ముందుకు వచ్చారా లేదా, ఎవరన్నా ఫోర్స్ చేశారా, ఇవన్నీ కూడా మేము చూస్తాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. పర్సనల్గా అలోన్గా మేము డోనర్తో మాట్లాడతాం, ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా. అండ్ దెన్ కౌన్సిలింగ్స్ జరుగుతాయి. ఓకే మీకు ఇలా ఉంటుంది. భయం అనేది ప్రతి వాళ్ళకి కామన్. సో అది సర్జరీ అంటే ఇంకా భయం అనిపిస్తుంది వాళ్ళకి. సో మేము మాట్లాడతాము, కౌన్సిల్ చేస్తాము, వాళ్ళని కంఫర్టబుల్ అయ్యాకే ఈ ఫ్యామిలీకి, ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్ కాబట్టి ఓన్ ఫ్యామిలీ అంటే ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ అంటే ఎక్కువ పేపర్ వర్క్ ఉండదు. సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అయితే పేపర్ వర్క్ కొంచెం చూపించాల్సి వస్తుంది గవర్నమెంట్కి. బికాస్ ఏ కైండ్ ఆఫ్ రిలేషన్, ఎలా రిలేటివ్స్ అని తెలుసుకోవడానికి. సో ఇలా కంపాటబుల్ అయితే వి గో హెడ్ విత్ ద సర్జరీ. సో ఫ్యామిలీ డోనర్స్ కాకుండా వేరే వాళ్ళని ఎలా తీసుకొస్తారు? ఇస్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు గెట్ అ డోనర్? అంటే ఇప్పుడు వెరీ డిఫికల్ట్. ఎందుకు అంటే లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. సో ఇప్పుడు ఈ పేషెంట్కి ప్రాబ్లం ఉంది, లైవ్ డోనర్ లేరు, ఫ్యామిలీ డోనర్ లేరు. మనము ఇవాల్యుయేషన్ నేను చెప్పినట్టు చేసి రిజిస్ట్రీలో రిజిస్టర్ చేస్తాం. ఓ గ్రూప్లో ఓ గ్రూప్ పేషెంట్ ఓ గ్రూప్లో రిజిస్టర్ చేసామనుకోండి, వాళ్ళకి ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ దానంగా ఇచ్చే ఆర్గన్. ఓకే, ఆ ఆర్గన్ ఇప్పుడు వీళ్ళని రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళు 5వ పొజిషన్లో ఉన్నారనుకోండి, ఓ గ్రూప్ ఆర్గన్ వచ్చినప్పుడు ఫస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి దక్కుతుంది. సో వీళ్ళు 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1 అలా వెళ్తారు. సో ఎవరు ఎప్పుడు చనిపోతారు, ఆ ఆర్గన్ ఎప్పుడు వస్తుంది అనేది మన చేతుల్లో లేదు. ఓకే, బట్ లక్కీగా ఏంటంటే ఇలా ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో చేస్తే మనకి టర్న్ ఓవర్ టైం అనేది పేషెంట్స్ ఫాస్ట్గా ఉంటారు కాబట్టి వస్తూ ఉంటాయి ఫాస్ట్గా. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఏ హాస్పిటల్లో చేస్తున్నారు, వాళ్ళకి వస్తున్నాయి ఆర్గన్స్ రెగ్యులర్గా, అవి కూడా చూసుకోవాలి. సో ఎటువంటి ఫుడ్స్ బ్యాడ్ ఫర్ లివర్ అండ్ ఎటువంటి ఫుడ్స్ గుడ్ ఫర్ లివర్? గుడ్ అంటే అండి, అదే ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ, నో మిల్క్, నో షుగర్, 100 ml పొద్దున సాయంత్రం ఈజ్ గుడ్. కానీ కాఫీ ఇస్ గుడ్ ఫర్ లివర్. ఎస్, ప్రూవెన్. కాఫీ లవర్స్కి ఇది గుడ్ న్యూస్. కానీ బ్లాక్ కాఫీ తీసుకోకుండా ఉండగలని కొంత మైగ్రేన్స్ ఉన్న వాళ్ళు, లేదా హార్ట్ ప్రాబ్లమ్, పాల్పిటేషన్స్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు, వాళ్ళకి నాట్ అలౌడ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎనీథింగ్ షుగరీ, స్వీట్, చాలా స్వీట్ ఉన్నవి ఇస్ నాట్ గుడ్. వైట్ షుగర్ ఇస్ నాట్ గుడ్ అండి, నాట్ ఓన్లీ ఫర్ లివర్, ఫర్ ఎవ్రీథింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. చాలా మందికి టేస్ట్ డీప్ ఫ్రైడ్లోనే వస్తుంది, కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఓకే, జంక్ ప్రాసెస్డ్ ఫుడ్ నో. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ఒక వెజిటబుల్ని వెజిటబుల్గానే తింటే, అంటే మరీ డీప్ ఫ్రై చేయకుండా దాని న్యూట్రిషనల్ వాల్యూస్ పోయి మొత్తం ఓన్లీ ఆయిల్ ఉండేలాగా ఉంటే అసలు మనం తినేది ఆహారం కాదు, ఇట్స్ జస్ట్ ఆయిల్. సో వెజిటబుల్ని కొంచెం సాటే మాత్రమే చేసుకొని కూరలా చేసుకుంటే వాటి న్యూట్రిషన్ వచ్చి లివర్ హెల్తీగా ఉంటుంది. వాట్ ఆర్ నాట్ గుడ్ అంటే 1 ఆల్కహాల్,
టూ డీప్ ఫ్రైడ్ ప్రాసెస్ సాచురేటెడ్ ఫుడ్స్, ఎక్కడికన్నా హోటల్స్లో రీఫ్రై చేస్తూ ఉంటారు, అందులో ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. స్మోకింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే లైఫ్ స్టైల్ అనేది చాలా ఒకే చోట కూర్చుని ఉన్నది, కదలిక లేనిది. 5, నో స్లీప్, ఇర్రెగ్యులర్ స్లీప్ కానివ్వండి, స్లీప్ తక్కువ ఉండటం కానివ్వండి, బాడీ అనేది ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ఫ్లమేషన్లోకి వెళ్తే ప్రతి ఆర్గన్ అలర్ట్గా ఉంటుంది. సో బేసిక్లీ మనం స్లీప్ టైంలో మన ఆర్గన్స్కి రెస్ట్ ఇస్తున్నాము, కానీ మన బాడీకి సరిగ్గా రెస్ట్ రాలి బికాస్ ఆఫ్ ఎనీ రీజన్స్. అది ఫోన్ యూసేజ్ అవ్వచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. ఏంటి అని చూసుకొని స్లీప్ ఇస్ మ్యాండేటరీ. నేను బేసిక్స్ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డెప్త్. యువర్ హైడ్రేషన్, యువర్ ఫుడ్, యువర్ స్లీప్ అండ్ యువర్ యాక్టివిటీ. సో మెంటల్ స్ట్రెస్ ఉంటే కూడా లివర్ హెల్త్ అనేది పాడైపోతుంది. అంటే గట్ హెల్త్, లివర్ హెల్త్ డైరెక్ట్లీ, మన గట్ ఈజ్ ఆర్ సెకండ్ బ్రెయిన్. సో మన బ్రెయిన్ లో మోడ్లో ఉంటే మన గుడ్ బ్యాక్టీరియా అనేవి హైగా ఉంటాయి. మన బ్రెయిన్ అనేది హై మోడ్లో ఉంటే, అదే లో మోడ్లో ఉంటే బ్యాక్టీరియా తక్కువ అవుతాయి. హై మూడ్, హ్యాపీనెస్ అలా ఉన్నామనుకోండి, గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటాయి. సెవరల్ స్టడీస్ ఆర్ కమింగ్ నౌ. ఇప్పుడు వరకు దీనివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, దీనివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి, ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ గట్ బ్యాక్టీరియా. ఈ గట్ బ్యాక్టీరియా 90% బాగుందంటే మీరు 90% బాగున్నట్టు. So it's directly related అనమాట. So more information we'll be getting in future. We can talk about it. But gut is everything. Gut bacteria is everything. వాటిని మీరు ఎలా టేక్ కేర్ చేసుకుంటారో, బై రెడ్యూసింగ్ షుగర్ ఫుడ్స్, బై రెడ్యూసింగ్ డైరీ ప్రోడక్ట్స్. డైరీ ఈజ్ నాట్ గుడ్ అండి. కాల్షియం తింటే బోన్స్, గీన్స్ బాగుంటాయి. అదే మిల్క్లో కాల్షియం ఉంటే ఎంతో మందికి ఆర్థరైటిస్ రావు. ఓకే, సో ఏది రాంగ్ అవుతోంది, అది వెయిటా, అది అండర్లైయింగ్ మెడికల్ కండిషనా ఏంటి అనేది మనం చూసుకోవాలి, దాన్ని ట్రీట్ చేసుకోవాలి. సో డయట్, యాక్టివిటీ, స్లీప్ ప్లేస్ అ మేజర్ రోల్, హైడ్రేషన్ ప్లేస్ అ మేజర్ రోల్. అండ్ ఇంకొకటి, నువ్వు చీప్ లిక్కర్ తాగుతున్నావు, లివర్ పాడైపోతుంది, చక్కగా ఫారిన్ బ్రాండ్ స్కాచ్, విస్కీ ఇవి తీసుకుంటే యువర్ హెల్త్ ఈస్ గుడ్ అని అంటుంటారు. ఎంతవరకు కరెక్ట్ అసలు? ఆల్కహాల్ ఇస్ ఆల్కహాల్ అండి. చీప్ లిక్కర్ అయినా ఫారిన్ బ్రాండ్ అయినా ఏదైనా, ఓన్లీ థింగ్ ఇస్ చీప్ లిక్కర్లో అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కువ ఉంటుంది. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్. ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్ ఇస్ నాన్ డేంజరస్. విస్కీ, స్కాచ్ నాన్ డేంజరస్ కాదు, అవి మోర్ డేంజరస్. వాటికి ఇంపాక్ట్ ఇమీడియట్గా తెలిసిపోవచ్చు. తీసుకున్న వాళ్ళు బ్లడ్ వామిటింగ్తో నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు, చాలా వందల మంది, వేల మంది యాక్చువల్లీ. యూ టేక్ అ హై క్వాంటిటీ ఉన్న లిక్కర్, 40%, 30%, 20%, అసలు జనరల్గా అంత ఉండవు. సో అంత తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ డే స్టమక్ అల్సర్ కానివ్వండి, లివర్ ఎక్సాచురేట్, లివర్ ఫెయిల్యూర్ అనేది వర్సన్ అయ్యి బ్లడ్ వామిటింగ్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇస్ నాట్ గుడ్. ఎక్కడో బ్లడ్ వామిటింగ్ని చాలా కేర్లెస్గా తీసుకుంటూ ఉంటారు. ఒకసారి వస్తే ఇట్స్ ఓకే అనుకుంటారు, నా థ్రోట్ బాగాలేదు అనుకుంటారు, లేదా నిన్న కారం తిన్నాను అందుకే అని. అసలు చాలా మందికి వాళ్ళు తీసుకునే ఆల్కహాల్ ఇంటేక్ వీక్లీ 3-4 times అయినా అది ప్రాబ్లం చేస్తుందని నమ్మాలని అనుకోరు. అది ఓకే, దానివల్లే నాకు హ్యాపీనెస్. ఫస్ట్ ఆల్కహాల్ ఈజ్ డూయింగ్ యూ రాంగ్ అని అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ ఇట్ డూయింగ్ అనేది మీరు మా దగ్గరకు వచ్చి అడగండి, మేము చెప్తాము. అండ్ ఒకవేళ మీరు చెప్పినా అర్థం చేసుకోలేని స్టేజ్, అంటే అడిక్షన్ స్టేజ్లో ఉన్నారనుకోండి, అఫ్ కోర్స్ సైకాలజిస్ట్ అండ్ సైకాట్రిస్ట్ విల్ హెల్ప్. చాలా మందికి ఒక ట్యాబు, నేనేంటి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళేదని, నేనేంటి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేదని, నాకు అవసరమే లేదు అని ఒక ట్యాబు, ఒక ఈగో వచ్చేస్తుంది. ఏమీ కాదండి, సైకాట్రిస్ట్ అనేది ఉన్నదే దానికి, మిమ్మల్ని హెల్ప్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. మీకు అడిక్షన్ అనేది వస్తే మాత్రలు ఇచ్చి మాట్లాడి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికే ఉన్నారు. సో డోంట్ ఫీల్ అ ట్యాబు ఫర్ ఇట్. మీకు అనిపించింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, నాకు ఇలా అనిపిస్తుంది. దే విల్ టాక్ టు యూ ఫర్ అవర్స్. సైకాట్రిస్ట్ చాలాసేపు మాట్లాడతారు. దే విల్ టాక్ టు యూ ఫర్ అవర్స్ అండ్ దే విల్ హెల్ప్ యూ. సో నిజంగా బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయంటే వాట్ ఆర్ ద డిసీజెస్ వీ హ్యావ్ టు వరీ అబౌట్? ఓకే, ఫస్ట్ బ్లడ్ వామిటింగ్ అవుతుంది అనుకోండి, అల్సర్ ఉందా అని చూడాలి. స్టమక్ ఎండోస్కోపీ చేసి మేము ఒక స్టమక్ కానివ్వండి, డియోడినల్ అల్సర్ కానివ్వండి, లేదా హెచ్ పైలోరే బ్యాక్టీరియా వల్ల వస్తుందా అని మేము చూస్తాము. సెకండ్ థింగ్, లివర్ ప్రాబ్లం. లివర్ ప్రాబ్లంలో లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అయింది అనుకో, లివర్ ష్రింక్ అయిపోతుంది. లివర్ ష్రింక్ అయ్యి లివర్లో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. లివర్లో ప్రెషర్ ఎక్కువ అయ్యి లివర్ తట్టుకోలేక ప్రెషర్ని వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీకి పంపిస్తుంది. అలా ఫుడ్ పైప్కి పంపిస్తుంది. జనరలీ ఫుడ్ పైప్ బ్లడ్ వెజల్స్ మనకి ఎండోస్కోపీలో కనిపించవు. లివర్ ప్రాబ్లంలో కనిపించి అవి రప్చర్ అయ్యి, ప్రెషర్ ఎక్కువ రప్చర్ అయ్యి బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్లేట్లెట్ కౌంట్స్ అంటే
జనరలీ మనకి 1.4 ఉండాలి. దానికన్నా తక్కువ ఉన్నాయనుకోండి, ఏదైనా చిన్నగా స్టమక్ డియోడనం ఇంటెస్టైన్లో ఉన్నా కూడా బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్ ఫ్రెష్ బ్లడ్ స్టూల్స్ వచ్చే అవకాశం ఉంది. సో యా, ఇవి మేజర్ కండిషన్స్. యా, ఫస్ట్ బ్లడ్ వామిటింగ్ వచ్చిందా, యూ హ్యావ్ టు కమ్ అండ్ సీ డాక్టర్. దేర్ ఇస్ నథింగ్, ఎండోస్కోపీ ఈజ్ అ మస్ట్. దాని తర్వాత మనకి మిగతా అర్థమవుతాం. సో ఓవరాల్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న పేషెంట్స్ కానీ డోనర్స్ కానీ వాట్ డూ యూ వాంట్ టు సే? ఫస్ట్ థింగ్ అండి, ఇట్ ఈస్ లైఫ్ ఈస్ గివింగ్ యూ అ సెకండ్ ఛాన్స్. ప్లీజ్ టేక్ ఇట్. అఫ్ కోర్స్ ఇది పెద్ద సర్జరీ, భయము అనేది అందరికీ ఉంటుంది, ఐ యాక్సెప్ట్. కానీ దీనివల్ల మీరు డాక్టర్ల దగ్గరికి రావక్కర్లేదు, దీనివల్ల మీరు డైలీ సఫర్ అవ్వక్కర్లేదు. మీకు సెకండ్ ఛాన్స్ లైఫ్, యుల్ హ్యావ్ నార్మల్ లైఫ్. మీరు ఏం కావాలంటే అది చేయొచ్చు. మూవీస్కి వెళ్ళొచ్చు, డిన్నర్స్కి వెళ్ళొచ్చు, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, టెంపుల్స్కి వెళ్ళొచ్చు. యూ కెన్ లివ్ యువర్ లైఫ్ వాట్ ఎవర్ యూ వాంట్. యూ కెన్ ప్లాన్ యువర్ ఫ్యూచర్. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫ్యూచర్ అనేది మీకు అర్థమైపోతుంది, కనిపిస్తుంది, హోప్ చేసుకోవచ్చు, దాని మీద మీరు డ్రీమ్స్ చేసుకోవచ్చు. సో యుల్ హ్యావ్ అ నార్మల్ లైఫ్. సో రిమెంబర్, ఇట్ ఈస్ అ సెకండ్ ఛాన్స్ అట్ లైఫ్ అండ్ యుల్ హ్యావ్ అ నార్మల్ లైఫ్. సో రిమెంబర్, liver transplantation is always an option if there's cirrhosis. Thank you so much, Dr. Kavya garu. Thanks a lot. Pleasure is mine, Aunty.